ఓం అస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం దీపక్యాది గుణార్ణవం నితీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథ సమారంభాం నాదయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యో నిత్యమచ్యుత పదాంబుజైర్మరుక్మ వ్యామోహత సరితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నేమేణ మదన్వయానాం ఆద్యస్య న కులపతేర్ముకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మోత్నా భూతం సరస్య మహదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాంగుజేణ పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం. నాదం పంకజనేత్రామ యమునా వాస్తవ్యమాలాదరాన్ యోగేంద్రం కురుకేశ చంద్రజలదిం గోవిందపురాధిపౌ భట్టార్యం జగమంతయోగ జగదాచార్యౌ సకృష్ణద్వయౌ వందే మాధవ పద్మనాభ సుమనం పోలే సదేవాదిపాన్. నమో వేదాంత వేద్యాయ జగన్మంగళ హేతవే యస్య వాగమృతాసార పూరితం భువనత్రయం వేదాంత వేద్యామృత వారిరాసేః వేదార్థ సారామృత పూరమత్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహాయ నమో యామున సూనవే యత్కటాక్షణ లక్ష్యాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాదాబ్జే నమామి సరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ. లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. శ్రుత్యర్థసార జనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లసద్భగవదంగ్రి పురాణ బంధం జ్ఞానాదిరాజమభయప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి. ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్యజామాతృదేవేన దర్శితం కృష్ణసూనునా సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతారపోతకం. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే. నమ శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే. శ్రీశైలేశ దయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం. శ్రీరంగ సింహగిరిదేశక పాదసేవ ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశకమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్య తనూభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లు మహాంబజే. శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయేతి విదిత్తయే. ఓమస్మద్గురుభ్యో నమః. మతామృతం విశ్వజనానుమోదనం సర్వాద్గతం శ్రీ శఠగోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం திருவழிநாடென்னும் தென்குருகூரென்னும் மறுவினியவன் பொருணல் என்றும் அருமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் மண்குருகோர் பயணம் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்தை சடுகோபன் பாதங்கள் யாம் உடைய பத்து ஏந்த பெருங்கீர்த்தி ராமானுசமனுதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன். ஆயந்த பெரும் சீரா சடுகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெறா வான்தெழிழன் சோலை மதிலரங்கள் வன்புகள் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடுகோபன் மயம்பாள் வளர்த்த இதத்தாய் இராமானுசன் மிக்கவிரை நிலையும் மெய்யாமையர் நிலையும் தக்க நெறியும் தடையாதி தொப்பீலம் விஷ்வினையும் வாஷ்வினையும் ஓதும் குருவை எர்கோன் யாழினிசை வேதத்தியல். நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருப்யோ நமः. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ అత్యద్భుతమైనటువంటి తిరువాయిమలి దివ్య ప్రబంధాన్ని అనుగ్రహించారు మనకి ప్రపన్న జనకూటస్థులు అయినటువంటి నమ్మాళ్వారు. சுண்டே பண்டு மூன்றாயின துகள் தீரந்துலகத்த
சுடர் இரண்டாள் வரும் పేరిల్ సేపన వెంపెరపై. మనకి కంబ మహాశైలు సడగోపరందాద్ అనేటువంటి కావ్యంలో ఒక అందమైనటువంటి భావాన్ని చెప్తారు. సుడర్ ఇరండే పింబు, మనకి మామూలుగా చీకటిని పోగొట్టేటువంటి కాంతులు రెండే. ఆ రెండిట్లలో ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు. ఈ రెండిటితోటి ఇవి రెండు పోగొట్టలేని చీకటిని పోగొట్టేటువంటిది నమ్మాళ్వార్ల యొక్క తిరువాయిమొഴി అనేటువంటి ఆ దివ్య కాంతి. ఇది ఒక దివ్య తేజస్సు, ఇది మూడవ దివ్య తేజస్సు. అంటే లోకంలో సూర్య చంద్రులు అనే పేరు గల తేజస్సులు రెండు ఉంటే, ఇవి బయట చీకటిని మాత్రమే పోగొట్టగలిగితే పుణ్యపాప రూపమైన అంధకారాన్ని పోగొట్టడానికి తిరుక్కురుగూరు నిర్వాహకులైనటువంటి నమ్మాళ్వార్లు సాయించినటువంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధ పాసురాలు మూడవ తేజస్సుగా మనకి లభిస్తున్నాయి అని. మనకి సూర్యుణ్ణి రామదివాకరుడు అనేటువంటి మాట ఉంది. కృష్ణుడు దివాకరుడు అంటే సూర్యుడు. కృష్ణుణ్ణి తదోకిల జగత్పద్మబోధాయ అచ్యుత భానున, అచ్యుత భానుడు అనేటువంటిది కృష్ణుడికి ఉంది. వాళ్ళిద్దరూ రెండు అవతారాలు ఎత్తిన పోగొట్టలేని అజ్ఞానపు గంధకారాన్ని నమ్మాళ్వార్ల యొక్క తిరువాయిమొഴి అనేటువంటి దివ్య తేజస్సు పోగొట్టగలదు అని కంబుడు మహాశైలు చెప్పినట్లుగా అత్యంతమైన జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి తిరువాయిమొഴి మూలంగానే లోకజ్ఞానాన్ని అందించేటువంటి అద్భుత వ్యాఖ్యానాన్ని అందించిన నంబిళ్ళయ్య గారి యొక్క విశిష్ట పరిధానము గాని మనని బ్రోచుతున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ మనం మూడవ పదిలో 6వ తిరువాయిమొழிలో మొదటి పాసురంలో సగంలో ఉన్నాము. వ్యాఖ్యానము ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. செய்யதாமரை கண்ணனாய் உலகேழும் உண்டவன் கண்டீர் வையம் வானம் மணிசர் தெய்வம் மத்தும் 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 முத்துமாய் செய்ய சூழ் சுடர் ஜானமாய் வெளிப்பட்டிவை படைத்தான் பின்னும் மொய்கள் சோதியோடாயினான் ஒரு மூவராகிయ మూర్తియే. ఈ పాసురాన్ని మనం వ్యాఖ్యానించుకుంటున్నాము. ఇందులో మనం నమ్మిళ్ళయ్య గారి వ్యాఖ్యానంలో 193వ పేజీలోకి వచ్చాము. దీనికి ముందు మనం ఏం చెప్పుకున్నాము అంటే, నమ్మాళ్వార్లు ముందు 10లో అయ్యో మీరెంత దురదృష్టవంతులర్రా అని చెప్పి నిందించి, అయ్యో నేనే నిందిస్తే వీళ్ళు ఏమైపోతారు, వీళ్ళను బాగు చేసేవాళ్ళు ఎవరు అనే మనస్సు ఆయనకు రావడాన్ని సీతమ్మ వారి యొక్క మనస్సుతో పోల్చారు. రావణాసురుణ్ణి ఒరే నువ్వెక్కడా రాముడెక్కడా అని ముందు నిందించిన తర్వాత నాయన ఆయనతో స్నేహం చేసుకోరా అని చెప్పినటువంటి తల్లి మనస్సుతోటి నమ్మాళ్వార్ల యొక్క మనస్సును పోల్చారు నంబిళ్ళయ్య గారు అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు 193వ పేజీ 7. ఇవరుగళ్తాన్ వజీ తప్పిపోయి అనర్ధపడిగుర ముఖమేదో. ఈ జీవులంతా మార్గాన్ని తప్పి అనర్థాల పాలవడానికి కారణం ఏమిటి? ప్రాప్తి యొత్తరిక, అందరికీ ప్రాప్తి ఒకటే కదా. ఎన్ను పార్తాల్ భగవద్గుణ జ్ఞానం ఇల్లామయ్యం, భగవంతుని యొక్క గుణజ్ఞానము లేకపోవడమే వీరు నశించడానికి మొదటి కారణం. సౌలభ్య జ్ఞానం ఇల్లామయ్యం ఆయిరుందలు, ఆయన ఎంత సులభుడో తెలియకపోవడం ఒకటి తెలియకపోవడం, 2 తెలిసినది దుర్వినియోగం చేసుకోవడం అనే 2 అర్థాలను వ్యాఖ్యానంలో మనకి చెప్తారండి. అంటే సులభుడు అని తెలిసినా కూడా ఏం చేస్తాడులే మనలాంటి వాడేలే మనలా అవతరించాడులే అని సామాన్యమైనటువంటి భావం ఉండడం ఒకటి. దీనివల్ల వీళ్ళు మార్గాన్ని తప్పిపోతున్నారు. ఈశ్వరనాగిరాన్ பெரியானொருவனன்றோ அவன் விசை கொம்பு நமக்கவனை எட்ட போகாதన్నా இருந்தது ఎన్ను సంసారిகள் కైవాంగా. ఇక్కడ నంబిళ్ళయ్య గారు
మనకి చాలా అద్భుతమైనటువంటి లోక జ్ఞానానికి సంబంధించినటువంటి ఒకదాన్ని తెలియచేశారు. ఏమిటంటే ఈశ్వరనాగిరాన్ పెరియాన్ ఒరువనన్రో అవన్ విసై కొంబు. ఈ పదాన్ని తీసుకోండి. విసై కొంబు అనేటువంటిది ఇది వేణు పేరండి, వెదురు అని అర్థం. వెదురుని సంస్కృతంలో వంశీ అని అంటారు. వంశీ అని అంటారండి. ఇక్కడ ఈ పదాన్ని ఎందుకు వాడారు అని అంటే వేరే చోట పెద్దలు చెప్పిన విశేషాంశాలు కొన్ని మనం తెలుసుకోవడం జరిగింది. అది ఏమిటి అంటే ఈ వంశీ అంటే వెదురు ఉందే, ఈ వెదురు ఒక 6 ఏళ్ల దాకా తొందరగా పెరగదండి. అది పెరిగిన తరువాత మొదటి సంవత్సరంలో 15 అడుగుల వరకు పెరిగి తర్వాత 30 అడుగుల వరకు పెరుగుతుంది. అంత వేగంగా పెరుగుతుంది. మొదట మాత్రం అది తొందరగా పెరగదుట. అది అందులోని గొట్టాన్ని తీసుకుని దానికి రంధ్రాలు చేసి దానిలో గాలిని నింపి మనం వేణువాద్యాన్ని తయారు చేసుకుంటాం, ఆనందిస్తాము అనేటువంటిది. ఆ వెదురు ఏమవుతుందంటేట ఒక మంచి విషయాన్ని చెప్పారండి పెద్దలు. వెదురుట ఉదయకాలంలో లేత గొట్టాలు నేల మీకి వాలి ఉంటాయిటండి, లేతవి. అవి సూర్య ఉదయం అయిన దగ్గర నుంచి ఆ గొట్టం అలా పైకి లేస్తుంది, నిలబడుతుంది. ఇది ఎంత విజ్ఞానం తెలుసుకుని వారు ప్రకృతిని ఎంత గమనించి చెప్పినటువంటి విషయాలు. అయితే దీనికి ఇక్కడ మనకి సంబంధం ఏమిటండి అని అంటే ఇక్కడ ఒక చిన్న ఐతిహ్యాన్ని చెప్పారు, కథని చెప్పారు. ఏమిటంటే ఒక సంగీత విద్వాంసుడు ఉన్నట్ట. సంగీతానికి ఉదయం పాడే రాగాలు, మధ్యాహ్నం పాడే రాగాలు, సాయంత్రం పాడే రాగాలు అని కొన్ని ఉన్నాయండి, కొన్ని నియమాలు ఉన్నాయి అన్నమాట. ఆయన ఒక అన్నం మూటను పట్టుకుని బయలుదేరి అడవికి వెళ్ళి అక్కడ ఒక రాగం మొదలు పెట్టాడు. ఆ తీసుకెళ్లిన మూటని ఈ నేల మీదకి వంగిన వెదురు బొంగుకి తగిలించాటండి. ఆ మూటని రాగం మొదలు పెడుతుంటే ఇంకొకటి వచ్చాట, పండితుడు ఇంకొక ఆయన వచ్చారట. వచ్చి ఏమండి ఇప్పుడు ఈ రాగం మీరు పాడకూడదు, ఈ రాగం పాడితే మీకు అన్నం లభించదు అని చెప్పారట. ఎలాగైతే మంచి జరుగుతాయో లాభాల వల్ల మనకి తెలుసు. జయదేవుడు ఎండిపోయిన చెట్టుకి పువ్వులు వచ్చేలా చేశాడు రాగాలు పాడి, అమృతం వర్షం కురిపించేలా చేశాడు రాగాలతోటి. అమృత వర్షిణి రాగం అని దానికి పేరు. చిగిర్చడాలు ఉన్నాయి, పువ్వులు చిగిర్చడాలు ఉన్నాయి. ఇలా రాగాల వల్ల చాలా చాలా లాభాలు ఉన్నట్లుగానే కూడని సమయంలో కూడని రాగం పాడితే అన్నం పుట్టదు అనే నియమం కూడా ఉందిటండి. నాకు అదేం లేదులే అన్నట్టు వితండవాదం చేసేట ఈ పండితుడు. చేసేసి ఈ రాగం పాడడం మొదలు పెట్టారటండి. మొదలు పెట్టేటప్పటికి సూర్యోదయం అయ్యి నెమ్మదిగా వెదురు పైకి లేస్తోంది అనమాట. ఇతడు మూట కట్టిన ఈ నేలబారున ఒకదానికి కట్టేసి పెట్టిన మూట అలా పైకి లేచిపోయి కింద పడుతుంది. అంటే 2 విషయాలు ఏకకాలంలో రుజువయ్యాయి. కూడని సమయంలో పాడిన పాటకి అన్నం ముట్టదు, అన్నం పట్టదు, అన్నం దొరకదు. రెండవది వెదురే కదా, కిందే ఉంది కదా అని మనం అనుకుంటే అది కాలశక్తి చేత పైకి వెళ్ళిపోతుంది. ఆ విషయాన్ని ఇక్కడ లింక్ చేసుకోమన్నారు. ఎక్కడ విషయాలో నిజంగా పెద్దలు అనుగ్రహించినటువంటివి. ఎందువల్ల అంటే అదే కదా, ఇక్కడే ఉంది కదా అనుకుంటే వెళ్ళిపోతుంది. కృష్ణుడే కదా, అంతే కదా అనుకున్నాడు అర్జునుడు. హే కృష్ణ, హే యాదవ, హే సఖేతే అని పిలిచాను, అజానత తెలియకపోవడం వల్ల నిన్ను ఇలా చేశానయ్యా అని ప్రార్థిస్తాడే. చివరికి ఆ విషయాన్ని చెప్తున్నారు, సౌలభ్య విషయాన్ని చెప్తున్నారు. ఆ సౌలభ్య విషయానికి ఇసై కొంబు అనే పదాన్ని వాడారండి మనకి నంబిళ్ళయ్య గారు. ఇక్కడ ఇది చాలా చాలా గొప్ప విశేషంగా కనపడింది. నాకు మాత్రం ఎంత ఆనందాన్నో ఇచ్చింది ఈ పదం అనేటువంటిది. ఎందువల్లంటే ఈ వెదురు అనేటువంటిది తాను ఒక రంధ్రంలో గాలిని నింపితే 7 రంధ్రాల ద్వారా రాగాన్ని ఇస్తుందండి. వెదురుని చూసి నేర్చుకోండి అంటాడు ఒక మహాకవి.
ఏమిటి అంటే, ఒక్క రంధ్రంలో ఊదుతూ ఉంటాడు ఆ విద్వాంసుడు. 7 రంధ్రాల ద్వారా ముహురంతరయన్ ముహుర్ వివృణ్వన్ మధురంగాయతి మాధవో వనాంతే అంటారు లీలాసుకుడు. అలా అనేటప్పటికి ఏమవుతుంది, ఇక్కడ నింపినటువంటిది అన్ని చోట్ల వస్తుంది. దానికి మనకేం సందేశం ఇస్తారు, ఒక్కడివి సంపాదించు, 10 మందికి పెట్టు. చాలా అద్భుతమైనటువంటి భావన అన్నమాట. ఇక్కడ ఎన్ని విషయాలు చెప్పారు అంటే వ్యాఖ్యానాల్లో, ఒకటి వంశీ అనేటువంటిది 2 అర్థాలు. వెదురు అని ఒక అర్థం, వంశము అని ఒక అర్థం. ఈ వెదురుకి పిలకలు బాగా వస్తాయండి, పక్కల నుంచి వచ్చేస్తూ ఉంటాయి. వంశాభివృద్ధికి కూడా అది మూల కారణంగా చెప్తారు, ఒక ఉపమానంగా చెప్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ సౌలభ్యంగా ఉంది కదా అని అనుకుంటే అది మనకు అందకుండా పోతుంది అనేటువంటి దానికి, కిందకి వంగినటువంటి కొమ్మలు సూర్యుడు వచ్చేటప్పటికి పైకి వెళ్ళిపోతాయి అని కొన్ని విషయాలు చెప్తారు. భగవంతుడితో ఏమిట్లే మనలాగే పుట్టాడులే, మన వంటి వాడేలే అని అనుకుంటే, నిన్న చెప్పుకున్న బొమ్మేలే, ఇదేలే అని తేలిక భావం చూస్తే ఆయన నీకు అందకుండా పోతాడు. ఇన్ని విశేషాలని ఈ విషయ కొంబు అనేటువంటి మాట ద్వారా చెప్పారు. நமக்கு அவனை எட்ட போகாத நான் இருந்தது ఎన్నో సంసారిகள் కైవాంగ, ఆయన మనకేం అందుతాళ్లే అని వీళ్ళు కైవాంగా చేతులు ముడుచుకొని కూర్చునుంటే, అవనుడయ్య సౌలభ్యத்தை ఉపపాదిపోం నిన్ను పార్తు. కాదర్రా పిచ్చి వాళ్ళలారా, మీ దగ్గరికి వచ్చాడు, మీతో కలిశాడు, తన్నుచు గుద్దుచు నవ్వుచు. నారదుడు అంటాడు పాండవులతోటి, మీరెంత అదృష్టవంతులయ్యా, కృష్ణుడు మీతోటి తన్నులు తింటూ గుద్దులు తింటూ నవ్వుకుంటూ పరిగెట్టుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ ఏం అదృష్టవంతులయ్యా మీరందరూనే అన్నట్లుగా ఆ సౌలభ్యాన్ని చూపించాలని நீங்கள் அவன் அரியன் నన్ను కైవాంగ వేండా ఆళ్వారు చెప్తున్నారు. అయ్యో మీరు ఆయన చాలా పెద్దవాడండి అని చేతులు ముడుచుకొని కూర్చోకండి. అవన ఆశ్రిత సులభం, ఆయన మీరు ఆశ్రయించారంటే ఎంత సులభుడో చెప్పలేము. అవనై ఆశ్రయం గోడెంగురారు, ఆయన ఆశ్రయించండి. ముందు ఏదైనా మీకు తెలియకపోతే అలా ఉంటుంది, అసలు చేసి చూడండి తెలుస్తుంది. ఒక్కసారి భగవద్ గుణానుభవం వైపు మనస్సుని మళ్లించండి, మీకు ఆ ఆనందం తెలుస్తుంది అంటున్నారు. ఏమండి, కీజు పత్తుడై అడయ్యవర్ తొడంగి సౌలభ్యమే ఎంద్రో సొల్లెక్కండ పొందదు. ఏమండి, 3వ తిరువాయిమలలో పత్తుడై అడియవర్ కిడయ్యవల్లో సౌలభ్యాన్ని గురించి చెప్పారు కదండి. ఇప్పోదాకా సౌలభ్యం సొల్ల వేండుగరదన్నెల్, మళ్ళీ ఇక్కడ సౌలభ్యం గురించి చెప్పడం ఎందుకండి అంటే, అంగు చిన్న సౌలభ్యం దాని పరత్వం ఎన్నుంబడి అర్చావతారి పర్యంతమాన సౌలభ్య కాష్టయే అరుడిచ్చేయగరారు. అక్కడ చెప్పామండి. అక్కడ ఎలా చెప్పాం, పరత్వంలో సౌలభ్యాన్ని చెప్పాం. శ్రీకృష్ణుడుగా ఉండి పరత్వాన్ని చూపించేటువంటి సౌలభ్యాన్ని, నవనీత చోరుని యొక్క సౌలభ్యాన్ని చెప్పాం. ఇక్కడ చెప్పేది అర్చావతారంలో ఉండే సౌలభ్యాన్ని చెప్తున్నాం. ఈ అర్చావతార సౌలభ్యం అన్నిటికంటే కూడా ఉత్తమోత్తమైనటువంటిది, అద్భుతమైనది. ఎందువల్ల అంటే మనకి రంగరాజస్తవము అనేటువంటిది భట్టరు వారు 2 భాగాలుగా రచించారండి. పూర్వ శతకము అని ఒకటి, ఉత్తర శతకము అని ఒకటి. ఒక 130 దాకా పూర్వ శతకంలోను, 100 పైనేమో ఉత్తర శతకంలోను రచించారు. అందులో ఉత్తర శతకము అనేటువంటి దాంట్లో అర్చావతార వైశిష్ట్యాన్ని 74వ శ్లోకంలో చాలా వైభవంగా చెప్తారండి. ఆస్తాంతే గుణరాశివత్ గుణపరీవాహాత్మనాం జన్మనాం సంఖ్యా భౌమనికేతనేషు కుటీ కుంజేషు రంగేశ్వర అర్చ్య సర్వసహిష్ణుః అర్చక పరాధీనాఖిలాత్మస్థితి ప్రీణేషే హృదయాలు బిస్తవ తతః శీలాత్ జడీభూయతే. చాలా గొప్ప శ్లోకంగా చెప్తారు. అర్చావతార వైశిష్ట్యాన్ని చెప్పేటువంటి శ్లోకంగా దీన్ని చెప్తారు. హే రంగేశ్వర, ఓ రంగనాథ, నీ గుణాల యొక్క రాశిలాగా నీ అవతారాలు కూడా రాశిగా ఉన్నాయి. 1, 2 కాదు. మేము లెక్కింపలేనన్ని గుణాలు, మాకు తెలియనన్ని
అదే బహూని మే వ్యతీతాని జన్మాని తవచార్జున తాన్యం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. నీకు నాకు చాలా జన్మలు అయ్యాయ్యా, నాకు తెలుసు గాని నీకు తెలియవు అన్నట్లుగా నీకు చాలా ఉన్నాయి. సంఖ్యా హస్తం ఉంటే ఉండుగాక, భట్టర్ వారు అంటున్నారు. నీకు అనేకములైనటువంటి అవతారాలు ఉంటే ఉండుగాక. భౌమనికేతనేషు, ఆహా, భూమిలో ఆలయాలలోకి వచ్చి అత్యావతారం ఎత్తావే, ఎంత సులభుడవయ్యావయ్యా. కుటీ కుంజేషు, కుటీ అంటే మన ఇళ్లల్లో మనం చేసుకునేటువంటి ఆరాధనా మూర్తి. అలాగే మునుల కుంజేషు, పర్ణశాలలో వారు ఆరాధన చేసుకునేటువంటి మూర్తి. అర్చ్య, అక్కడ నువ్వు పూజ్యుడవై ఉన్నావే. సర్వసహిష్ణు, అన్నీ భరిస్తున్నావయ్యా, మేము ఎలా చేస్తే అలా భరిస్తున్నావయ్యా. అర్చక పరాధీనాఖిలాత్మస్థితి, అర్చక పరాధీనుడవై ఆయన ఏం పడితే అని ఇప్పుడు కాసేపు లేటుగా పెడదాంలే అని పడుకుంటే పాపం ఎప్పుడు తలుపు తెరిస్తే అప్పుడే దర్శనం ఇస్తాడు. పనుంది అని ముందే గుడి తాళం వేసేసుకుని వెళ్ళిపోతానంటే సరే నాయన వెళ్ళిపో అంటాడు. ఈ వాళ్ళకి ఇంతే పెడతాను అంటే అదే తింటాడు. మనం కూడా చూడండి, వేడి వేడి పెట్టేస్తాం. చాలా సరదాగా చెప్పుకున్నామే, ఓ ఆవిర్లు వచ్చేస్తూ ఉంటుంది సాదం, దాన్ని మనం ఆయనకు ఆరిగింపు చేస్తుంటాం. ఆవిరంతా అనేది, అన్నమంతా నాది, అందుకో దేవాది దేవా. ఆయనకు పెట్టేది ఆవిరి, తినేది అన్నం మనము అని చెప్పినట్లుగా ఎన్ని చేసినా సహిష్ణువు. అది ప్రీణీషే, సంతోషిస్తున్నావే. అసలు ఏదో ఒకటి నేనున్నానని ఈ జీవుడు ఒప్పుకున్నాడు అని ఆనందపడుతున్నావే. తవ తతశీలాత్, అలాంటి నీ స్వభావం వల్ల హృదయాలు బిహీజడీభూయతే, మంచి హృదయాలు ఉన్న వాళ్ళందరూ ఆహా ఏమి సౌలభ్యం, ఏమి సౌలభ్యం అని నిన్ను గురించి ఆనందపడిపోతున్నారు అనేటువంటిది అర్చ్య. మళ్ళీ మన వ్యాఖ్యానంలో సంసారిகளுக்கும் అర్చకలాంబడి అర్చనా ఇరుక్కం, ఈ సంసారుల చేత పూజింపబడడానికి ఒక అర్చ రూపం ధరించి వచ్చాడు. నిన్న మనం చెప్పుకున్నాం, ఎక్కడో ఉన్న నీరు, ఆకాశంలో ఉన్న నీరు, భూమిలో ఉన్నటువంటి నీరు, నదిలో ఉన్నటువంటి నీరు, మన ఎదురుకుండా కనిపించే చెరువులో ఉన్న నీరు, ఇన్ని స్థాయిలు ఉన్నట్లుగానే అర్చారూపం మన కనుల ముందు కనిపించేటువంటి అత్యద్భుతమైన రూపము నెంబర్ 1. మన ఇంట్లో మనకి ఇష్టమైన దైవాన్ని మన కళ్ళ ముందు పెట్టుకొని మనకు తోచినట్లుగా ఆరాధన చేయడము. సంసారిగళాగిల్లర్చిక్కిరారు ఏమండి, ఈ పూజ చేసేవారు ఎవరండి? సంసారులు. అవరగళ్ళ అపరాధమే ఎండ్రో పండువదెండ్రు, ఆయన వాళ్ళ అపరాధాలే చేస్తారు. నిజంగా మనం మన తిరువారాధనల గురించి చూసుకుంటే ఏ రోజు ఎన్ని పువ్వులు పెడతామో, ఒక్కొక్క రోజు పువ్వు లేదనుకో, ఓ రోజు అయ్యో ఊదత్తలు అయిపోయాయా పొగే లేదనుకుంటాం, ఓ రోజు పాలు ఆరగింపు చాలే అనుకుంటాం, ఇవాళ సాధం అవ్వలేదంట. ఎన్ని రకాలుగా ఏదో ఒకటి అని సరిపెట్టేస్తారో. అపరాధమే ఎండ్రో పండువదెండ్రిల్ సర్వసహిష్ణు அவர் தையடைய பொறுத்து கொண்டு நிற்கும், వాటన్నిటినీ సహించి ఆనాలం నినైవిరెండాయిరా నిండ్రది ఎండ్రిల్. మనం ఉపచారం చేసాం అనుకుంటాం, ఆయనకి అది అపచారంగా అవుతుంది. అందుకనే ఏం చదువుతామండి చివర, ఉపచారాపదేశేన కృతాన్ అహరహన్మయ అపచారాని మాన్ సర్వాన్ క్షమస్వ పురుషోత్తమ. ఒక్క నమస్కారం పెట్టేశాం, నేను చేసినవన్నీ ఉపచారాలు అనుకున్నాను, అది నీకు ఎంత బాధని కలిగించిందో. మనకి తెలియక ఒక్కొక్కసారి ప్రేమతో కొన్ని పనులు చేస్తామండి, అది అవతల వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టడం కూడా అవుతుంది. ఒకటికి ఒక వస్తువు ఇష్టం ఉండదు అనుకోండి, తినండి 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 అని వాళ్ళు తినేదాకా పట్టుపట్టామనుకోండి, పాపం ఇష్టం లేని దాన్ని తినడానికి ఆయన ఎంత బాధపడతాడో అని చూసుకోం. ఆహా నేను కదా పెట్టామనుకుంటాం, కానీ మనం చేస్తున్నది అపరాధం, అవతల వాడికి బాధ కలిగించేటువంటిది అని. అలా మనం చేసేటువంటి పూజా విధానంలో ఎన్ని లోటుపాట్లు ఉంటాయో చెప్పానే. ఒకసారి ఒక దండ వేస్తే ఆ దండ నిండా చీమలు ఉన్నాయి. ఆ తర్వాత ఆవిడ ఆ దండ చూసి అయ్యయ్యో ఇన్ని చీమల చేత నిన్ను కుట్టించానా తండ్రి అని ఆ పూట ఆవిడ సాపాటు చేయలేదు. అంత ప్రేమ అన్నమాట. అంటే ఎంత జాగ్రత్తగా పసిపిల్లవాడిని చూసుకున్నట్లుగా గృహ తిరువారాధన
చెయ్యాలి. ఎంత అద్భుతమైన సందేశము అన్నమాట. ஆனாலும் நினைவிருண்டாயிரான் என்றது என்னில் அர்ச்சக பராதீனா கிளத்பஸ்திதி நமக்கொரு நினைவும் அவர்களுக்கொரு నిனைவும் ఆగిలెండ్రు సేరా చేతియావది ఎండ్రు. మనం ఒకటనుకుని చేస్తాం, ఆయన ఒకటనుకుంటాడు అని అంటే ఎండ్రు అవர்களுக்கு ఈడాగ తన్నయ్యమైతు నిற்கும். ఈ అనుకునే పూజ చేసేవాడు ఎలా అనుకుంటాడో అదే భావాన్ని ఆయన కూడా అనుకుంటాడు. తనని తాను సర్దుకుంటాడు. పోనీలే, ఇంత చేస్తున్నాడు కదా, ఇంత వైభవంగా ఉంది కదా, చాలే అని చెప్పి మన కోసం ఆయన ఎలా ఉన్నా సర్దుకునేటువంటి సౌలభ్యం అర్చామూర్తిలో ఉంది. అది ఆలయం అవ్వచ్చు, లేకపోతే గృహ తిరువారాధన కావచ్చు అనేటువంటిది. మనకి చాలా పనులు ఉన్నాయనుకోండి, ఏది తగ్గించుకోలేము. ఒక తిరువారాధనని షార్ట్ కట్ చేసేస్తాం, 2 నిమిషాల్లో చేసేసి బయటకు వెళ్ళిపోతాం. అబ్బో చాలా పనులు ఉన్నాయండి అని. చాలా పనులు ఉన్నప్పుడు ఆ పనులు మానుకుని తిరువారాధన చేసుకోవచ్చు కదా. చెయ్యలేం. అన్నిటికీ మనకి వీలైంది పెరుమాళ సంబంధం ఒక్కటే కాబట్టి దాన్ని ఒక్క క్షణంలో ఏం చేసినా సరే పోన్లే, అసలు నేనున్నానని గుర్తు తెచ్చుకున్నాడు కదా అని ఆనందపడతాడ స్వామి. తమరుగందరెవ్వరవం అవ్వరవం తానే ఇత్యాది మొదలు తిరువందాదిలో మనకి వైగయ్యాళ్వార్లు చెప్పినట్లుగా వారు ఎలా ఆనందపడితే అదే తన ఆనందంగా భావిస్తారట స్వామి. அவர்கள் யதாமாம் பிரபத்யந்தே யாவர் சிலர் అధికారిகள் యాదొరుపడియాగ వేణమన్ను నమ్మై భజించిరాர்கள். ఎవరైతే ఎలాగా తనని ధ్యానిస్తారో, నిన్న మనం చెప్పుకున్నామే, నూపుర శోభితుడు అని నంజయ్యర్ గారు భావిస్తే పక్కింటి వాళ్ళని నేను నూపుర శోభితుడనయ్యా వచ్చాను, నాకు మీ పళ్ళు ఆరగింపు చేయవా అని అడిగాడని నిన్న కథని చెప్పుకున్నామే. అలాగా మనం ఏది చేస్తే అదే ఆనందంగా లోకానికి ప్రకటించుకునేటువంటి తత్వం, సౌలభ్యం కలిగినటువంటి వారు. అవరుகளை குறித்தபடி கிட்டலாம்படி కీడాగా నమ్మై అమర్తకుండా నిర్పం. వాళ్ళు చేసిన దానికి వీలుగా మనం సర్దుకుందామని. ఏది చేస్తే అదే. పిల్లలు ఉంటారండి, ఏమీ తెలియదండి, తల్లిదండ్రులకి ఏదో ఒకటి చేస్తాడు, ఫోన్లే వాళ్ళు కాబట్టి చేస్తున్నారు అని సర్దుకునే తల్లిదండ్రులలాగా. మమ వర్తమాను వర్తంతే ఇత్యాది. ఇప్పుడు ఎవరిగళ్ళనవే నమప్పుననైవాంబడి వాళ్ళేమనుకుంటున్నారో అది తనకి తన భావములాగా ఇరుక్కయ్యాలే. అవరిగళ్ళెల్లాం నవ్వడిపోనారు అవరిగళిరే. అలా అనుకుంటే వాళ్ళందరూ కూడా తన మార్గంలో ఉన్నారు కదా, అంతే చాలు. ఏదో ఒకటి దైవం ఉందని విశ్వసించాడు, ఆరాధన చేస్తున్నాడు, అంతే చాలు, ఇలా అనుకుంటారండి. స్మృతం సంకల్పనామయం. దీనికి చాలా అధ్యాత్మమైనటువంటి ఒక విష్ణు పురాణంలో అక్రూరుడి యొక్క మాటలని కొన్ని చెప్పారు. స్మృతం సంకల్పనామయం అనేది. మీకు ఇది కావాలి అంటే ప్రమాణ తిరట్టులో చాలా చక్కగా దొరుకుతాయి ఈ పాసురాలు, శ్లోకాలు అన్నీ కూడా. చింతయామాస చక్రూరో నాస్తి ధన్యతమోతరో మమ. అక్రూరుణ్ణి వెళ్ళి నువ్వు శ్రీకృష్ణుడిని తీసుకురా అని పంపించాడు కంసుడు. ఆహా, నాకంటే అదృష్టవంతుడు లేడు అనుకుంటూ బయలుదేరాడు అక్రూరుడు. వ్యోహమంసావతీర్ణస్య ముఖం ద్రశ్యామి చక్రిణ. ఆ చక్రి అయినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క దర్శనాన్ని నేను చేసుకోగలుగుతున్నాను, అదృష్టవంతుణ్ణి అని బయలుదేరాడు. అద్యమే సఫలం జన్మ సుప్రభాత చమే నిశా యదు ఉన్నిద్రవ్యపత్రాక్షం విష్ణోహో ద్రక్ష్యామ్యహం ముఖం. అద్భుతమైనటువంటి పదాలండి పరాశర మహర్షి విష్ణు పురాణంలో. అందమైనటువంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటి ఆ దివ్య తిరుముఖ మండలాన్ని చూసే భాగ్యం ఇవాళ నాకు కలిగింది అనుకుంటూ అక్రూరుడు బయలుదేరి వెళ్ళాడు అని. పాపం హరతి యత్ పుంసాం స్మృతం సంకల్పనామయం. ఈ ముక్కను తీసుకున్నారు మనకి వ్యాఖ్యానంలో. సంకల్పనామయం తత్ పుండరీక నయనం విష్ణోహో ద్రక్ష్యామ్యహం ముఖం. ఆ పుండరీక నేత్రుడి యొక్క ఆ దివ్య సౌందర్యాన్ని ఇవాళ నేను చూడబోతున్నాను. సంకల్పనామయం. ఆ మాట కోసం ఇది ఇక్కడ రిఫరెన్స్ ఇచ్చారనమాట. ఏం సంకల్పం అండి? పరమాత్మ సంకల్పించుకుని వచ్చాడా? కాదు కాదు, అది
దేవత్యాదీనాం సంకల్పానురూపం హి భగవతో దేవమత్యాది సజీతీయ రూపం. ఎవరి సంకల్పం ప్రకారం వచ్చాడండి ఈయన? దేవకీదేవి ఎలా కావాలనుకుందో అలా వచ్చాడు. అదితి వామనుణ్ణి ఎలా కోరిందో అలా వచ్చాడు. ఇదిగో నేను ఇలాగే ఉన్నాను. ఈ సంకల్పనామయం అంటే కోరుకున్న వాళ్ళకి కోరుకున్నట్లు దర్శనమిస్తాడు అనే మంచి అర్థం కోసం ఇదం విభవ అర్చావతార సాధారణం యథా ఏ యథా మాం ప్రపద్యంతే ఇతి అస్య శ్లోకస్య విష్ణు చత్తేరార్యేరేవం వ్యాఖ్యానం కృతం. ఈ సంకల్పనామయం అనేటువంటిది ఆయన సంకల్పించుకొని రావడం కాదండి, భక్తులు కోరిన విధంగా. ఇప్పుడు మనకి ఈ చరిత్రలు ఎన్నో ఉన్నాయి. ఎలాగ భక్తులకు కనిపిస్తే అలాగే నువ్వు ఇక్కడే ఉండిపోని భక్తులు కోరడం. ఏదో వృషభాద్రివాస, వెంకటేశ్వర స్వామి యొక్క కొండలు, ఆ పేర్లు అవన్నీ ఎలా వచ్చాయంటే ఆ భక్తులు నువ్వు ఇలా దర్శనమిస్తూ ఇలాగే ఉండిపో అంటే ఆ పేర్లతోటే అలాగే ఉండిపోయాడు అని. సంకల్పనామయం అనేటువంటిది భక్తుల సంకల్పాన్ని అనుసరించి రూపాన్ని తీసుకుని వచ్చేటువంటి వాడు. పరమపదத்தில் అసాధారణ విగ్రహతోడం గుణంగలోడం విరుపం. ఆ పరమపదంలో అత్యద్భుతమైన రూపంతో, తేజస్సుతోటి, గుణాలతోటి ఉంటాడు. విభవంగళిల్ వందాల్. మరి విభవావతారం రామకృష్ణాది అవతారాల దగ్గరికి వచ్చేటప్పటికి అది తన ఇతర సచైతయమాక్కెత్త ఇరుక్కం. ఆ గుణాలనే తెచ్చుకుని అవసరమైనప్పుడు ఇక్కడ చూపించాడు. విభవావతారంలో అలా ఉంటుంది సౌలభ్యం. ఎంగనండ్రెక్కే అర్చావతారంలో అలా కాదండి. ఆశ్రితంతా నువ్వప్పది ఏదేనో ఒక ద్రవ్యత్తై తిరుమేని యాగక్కోలినా. ఇప్పుడు మనకి కుమ్మరదాసుడైన కురువరసి నంబి బ్రహ్మన్న చోటికి వచ్చాడు అని ఒక చరిత్రను అన్నమయ్య చెప్పారే. కుండలన్నీ చేసేసిన తర్వాత ఆ కుండలతోటే చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చేసి ఆ మట్టితోటే ఇంత పువ్వులను చేసి ఈ ఇంత మట్టి పూలని ఆ అంత మట్టి విగ్రహానికి ఆరాధన చేస్తే ఏదేనూ ఒక ద్రవ్యత్తై తిరుమేని యాగ కొలినలాహ. ద్రవ్యం ఏదైతే నాయందు భావన ఉంచి అది చేశాడు అని అత్తయ్యే తనకు తిరుమేని యాగకొండు, దానినే తన శరీరంగా భావించి అదిలే అసాధారణ విగ్రహத்தில் పన్నక్కడవ అభిమానత్తై పన్ని దాని యందు పరమపదంలో తానున్నంత ఆనందాన్ని పొందుతాటండి. ఆ విగ్రహంలో తాను చేరి అయ్యో ఇందులో చేరవలసి వచ్చింది అని బాధపడట. అక్కడున్నంత ఆనందాన్ని పొంది స్వవ్యతిరిక్త సమస్త వస్తుక్కళనుడయ్య స్వరూప స్థితి ప్రవృత్తి నివృత్తిగలడయ్య స్వాధీనమాంబడి ఇరిక్తిరవన్. తనది అంటూ ఏదీ లేకుండా భక్తులు ఎలా కోరారో అలాగా ఆ విగ్రహంలో తాను అలా వేయించేసి ఉండేటువంటి స్వామి అని. తన్నుడయ్య స్వరూప స్థిత్యాదిగల్ ఆశ్రిత అధీనమాంబడి. తన అనుకునే భావాలన్నీ ఆశ్రితుల అధీనము చేసేస్తాడు. నువ్వేమనుకుంటే నేను అలా ఉంటాను. అవర్గళకు గృహక్షేత్రాదిగళోపారి కూరుకొళ్ళలాంబడి నిన్న నిలయిరే. వాళ్ళకి కళ్యాణం చేయాలి అనుకుంటే ఆ విగ్రహానికి కళ్యాణం చేయించుకుంటాడు. ఊరేగింపు చేయాలి అనుకుంటే ఊరేగుతాడు. ఇక్కడ కూరుకొళ్ళలాంబడి కళ్యాణాదులు చేసే అంత స్వేచ్ఛ, తన ఇష్టం. తన పెరుమాళ్ళు ఒళ్ళో పెట్టుకుంటే ఒళ్ళో పెట్టుకుంటాడు, ఉయ్యాల్లో పెడితే ఉయ్యాల్లో పెడతాడు, గట్టు మీద పడితే గట్టు మీద పడతాడు, గోడకు తగిలిస్తే గోడకు తగిలిస్తాడు. ఎక్కడ పడితే అక్కడ ఆయన పరాధీనుడై ఉంటాడు అని. ఇవనకు రుచి పిరందపోదు మత్తరు విడత్తులే పోగ వెండాదే ఇంకే అనుభవిక్కలాంబడ నిర్తర నిలయ్యాయ్. ఇక్కడ అర్చావతారం యొక్క వైశిష్ట్యాన్ని కొన్ని లాభాలుగా చెప్పారండి. ఒకటి, నాకు పూజించాలని ఉందండి, ఎక్కడికి వెళ్ళమంటారు? అయ్యా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మీ ఇంట్లో మీ పెరుమాళ్ళని చూసుకో, నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు. నెంబర్ 1, దూరం పోవలసిన అవసరం లేదు. ఇసిరేరు సంబంధం మత్తు ஒரு தேச விசேஷத்திலே போய் அது கூட 20 சரீரத்தை பெத்த செய்யக்கடுவதான அடிமைகளை ఇతర విషయ ప్రావణ్యత్తు కోరుపాన జీవుడంబోడే చెయ్యలాంబడియాయి. రెండోది, ఎప్పుడో ఈ శరీరం అయిపోయిన తర్వాత ఒక దేశ విశేషత్తులే పోయి
ఏదో పరంపదానికి వెళ్ళి అక్కడికి అనుకూలమైనటువంటి ఆ శరీరాన్ని గ్రహించి అలా చెయ్యాలండి. అక్కర్లేదయ్యా, ఇవ్వుడంబోడే ఈ శరీరంతోనే, ఈ ప్రాకృతమైనటువంటి లక్షణాలు గల దేహంతో, ఈ చెడు గుణములు నిండినటువంటి శరీరముతోటే, దీనితోటే నువ్వు పూజ చేయొచ్చు. ఒకటి, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఒకటి, ఈ దేహంతో ఇక్కడే పూజ చేయొచ్చు. రెండు, అన్య పరవానవనం ఇవన్ కయ్యే పాతిరిక్కడ కడవనాయి. ఈయన చేతినే ఆధారంగా పట్టుకుని ఉంటాట. నీ ఇష్టం, నువ్వు ఎక్కడికి రమ్మంటావు, ఎక్కడ కూర్చోపెడతావు, సింహాసనంలో కూర్చోపెడతావా, శయన సేవ చేస్తావా, ఏం చేస్తావు అంటూ ఆయనకు అధీనుడై ఉండి, ఇవన్ ఇంతకంటే విశేషం, ఇవన్ తాను పసిత్తపోదు భుజిక్కుం ద్రవ్యత్తై. ఆ ఇంట్లో ఆరాధన చేసేవాడికి ఆకలేసింది అనుకోండి, అప్పుడు వంట చేసి అప్పుడు ఆరగింపు చేస్తాడు. తనకి ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు వంట చేసుకుని వేడివేడిగా తినాలని అప్పుడు పెడితే సరే, నువ్వు ఎప్పుడు పెడితే అప్పుడే, అసలు నాకు పెట్టావు, చేయి చూపించావు, అంతే చాలు అనుకుంటాట. మూడవ లక్షణము అనమాట. అముది చెయ్య వేణం ఎన్నపేక్షిత్త పోదే అముది చెయ్య ఎక్కడవనాయ్. ఆ తినేదాన్ని అమృతంలాగా ప్రసాదంగా తన వీక్షణాల చేత మార్చేటువంటి తండ్రి. ఆసన శయన భూషణాదిగళల్లా ఇవనిట్ట వజిక్కాకి. ఆయన్ని సింహాసనంలో కూర్చోపెడతావో, ఇందాక చెప్పుకున్నామే, ఒక పీట వేస్తామో, ఒక గోడకి తగిలిస్తామో, ఎలా చిత్రపటాలు ఎక్కడెక్కడ ఎలా ఎలా పెట్టుకుంటామో అవని ఇట్ట వజక్కాకి శ్రేయపతి అవాప్త సమస్త కామనావన ఆశ్రిత పరాధీననాయ్. ఆయనకేమండి అవాప్త సమస్త కాముడు, తీరవలసిన కోరికలు లేనివాడు. అలాంటి వాడు ఆశ్రిత పరాధీననాయ్. ఈయన చేతిలో పడ్డాడు, మన చేతిలో పడ్డాడు. మీ ఇష్టం, ఏం చేయాలంటే అది చేయండి. ఇవనేదైనా మరి ద్రవ్యత్తయ్యిట్టాల్. ఇది నా 5వ లక్షణం. ఏంటంటే, ఒకడు రంగులతోటి చక్కగా బొమ్మ వేసి ఆ బొమ్మను పూజిస్తాడు. ఒకడు మట్టితోటి బొమ్మ చేసి చేస్తాడు. ఒకడు వెండితో చేస్తాడు. ఒకడు పంచలోహాలతో ఆరాధిస్తాడు. ఒకడు బంగారంతో ఆరాధిస్తాడు. ఏదేనం వరు ద్రవ్యత్తయ్యిట్టాల్. ఎలాగైనా చెయ్యి. అత్తయ్య తిరువ ఎలాగా ఆనందిస్తాడంటే, అత్తయ్య తిరువాయిపాడియల్ యశోదాదిగల్ వెన్నయ్యోపాది విరుంబక్కడవనాయ్. ఆనాడు రేపల్లెలో యశోదమ్మ వెన్న పెడితే ఎంత ప్రేమగా తిన్నాడో, మనం పెట్టేదాన్ని కూడా అంత ప్రేమగా ఆరగిస్తాం. నీ మనస్సులో ఉండే భావములో ఆ ప్రేమ ఉంటే చాలు. అది ఎలా అయితే అలాగా తల్లి ఆరగించినట్లుగా, యశోద పెట్టిన వెన్నని ఆరగించినట్లుగా ఆరగిస్తాడు అనేటువంటిది అనమాట. ఇవనేదేను వరి ద్రవ్యత్తయ్యిట్టాల్. అత్తయ్య తిరువాయిపాడియల్. తిరువాయిపాడి అంటే రేపల్లె. యశోదాదిగల్ వెన్నయ్యోపాది విరుంబక్కడవనాయ్. యశోద పెట్టిన వెన్నని తిన్నంత ప్రేమగా మనం చేసే ఆరగింపును స్వీకరించి ఇప్పుడు తన్నయ్య మైత్తుక్కొండు, తన్ని అలా అమర్చుకొని అలా సెట్ అయిపోతాడనమాట. వీళ్ళ మనస్సుకు తగినట్లుగా వీళ్ళ పూజా మందిరంలో, అంటే మన పూజా మందిరంలో మనకి ఎలా వీలుంటే అలాగా ఒదిగిపోతాడు. ఆ అమైత్తుక్కొండు, ఒదిగిపోయి నెక్కర విడమిరే అర్చావతారమా వధు. ఇలా ఉండేది కదా అర్చావతారము అనేటువంటిది. ఇక్కడ చాలా అందమైనటువంటి మనకి అర్చావతార వైశిష్ట్యాన్ని 4-5 ఉదాహరణల్లో చక్కగా చెప్పారు. ఒకటి ఏమిటి అంటే, తన స్వరూపం, తన ప్రవృత్తి, తన స్థితి తనకంటూ ఏమీ లేకుండా వాటన్నిటినీ మన అధీనం చేస్తాడు. ఇప్పుడు అన్నదమ్ములు ఉంటారనుకోండి, తండ్రి గారికి పెద్ద తిరువారాధన ఉందండి, ఆస్తులన్నీ పంచుకున్నప్పుడు పెరుమాళ్ళను కూడా పంచుకుంటారు. నువ్వైతే బాగా చేస్తావు అన్నయ్య, నువ్వు తీసుకుపో అంటారు. ఎందుకంటే వీళ్ళు చేయలేరు కాబట్టి. అంటే ఇది కూడా ఒక పెద్ద నిధి. ఈ నిధిని కూడా పంచుకోవడం. కానీ ఈ నిధిని పంచుకోవడంలో నాకు కావాలని ముందుకు రాదు. అమ్మో నేను చేయలేనేమో, నువ్వైతే బాగా చేస్తావు. నిజానికి కూడా ఆర్తితో ప్రేమతో తీసుకున్నటువంటి ఆ కొడుకు అద్భుతంగా ఒక వెలిగేలాగా ఆ తిరువారాధనికాలన్నీ కూడా చాలా చక్కగా చేస్తాడు.
గృహదేవతార్చనని కూడా పంచుకోవడం మనం చూస్తున్నాం కదా అంటున్నారు ఈ వ్యాఖ్యానంలో. అంటే ఏమిటనమాట, మన ఆస్తి ఆయన నెంబర్ 1. రెండోది, అబ్బో నాకు సేవించాలని ఉంది కానండి, ఎక్కడికి పోగలనండి, ఏమక్కల్లా మీ ఇంట్లో అత్యామూర్తిగా మీ దగ్గర మీ చేతిలో మీ దైవంగా ఉన్నాను. ఇది 2వ పాయింట్ గా చెప్పారు. ఎక్కడికో పరంపదంకి వెళ్ళి కైంకర్యం చేయాలండి, అక్కర్లేదు. ఈ దేహంలోనే ఇక్కడే నీకిచ్చిన కరణ కళేబరాదులను ఉపయోగిస్తూ ఎలాగ సాధ్యమో అలాగా చేశా. నీకు ఆకలేసినప్పుడు నువ్వు తినేదేదో ఆయనకు ఒక్కసారి చూపించు, అది ఆధారంగా ఆయన స్వీకరిస్తాడు. ఎక్కడ కూర్చోబెట్టాలి, ఎక్కడ పడుకోబెట్టాలి, నీకు ఏముంటే అది. స్వామివారు చెప్తూ ఉండేవారు, అన్నిటికీ మనకి గదులు దొరుకుతాయి కానీ పెరుమాళ్ళకి గది కుదరదండి అంటుంటారు, ఎప్పుడు చెప్తుంటారు. అందువల్లట వంటింట్లో ఓ గూట్లో ఓ మూల ఆయన పెట్టేస్తా ఉంటారు. ఆ పోపులు, ఆ ఘాటులు, ఆ పొగలు అవన్నీ ఆయనకి పోతూ ఉంటాయి అని సరదాగా చమత్కారంగా చెప్తుంటాను. సరే కానీ నువ్వు ఎక్కడ పెడితే అక్కడే పెట్టు, అవే నేను ఆరగిస్తాను అని చెప్పి ఆయన ఉంటాట. ఆయన అవాప్త సమస్త కాముడైన యశోదమ్మ పెడితే ఎంత ప్రేమగా తిన్నాడో అలాగా ప్రేమగా తింటాడు అని ఏకంగా 5 ఉదాహరణలని సౌలభ్యానికి, అర్చావతార వైశిష్ట్యానికి గుర్తుగా మనకి ఇక్కడ చెప్పారు అని. తర్వాత పేర பரத்துவமே தொடங்கி அவதாரங்களிலே வர அவன் குழந்தை சொல்லி கொண்டு போன்று అర్చావతార పర్యంతమాన సౌలభ్య కాష్టయ్యే ఉపదేశించారు. పరత్వాన్ని మొదలుపెట్టి వ్యూహం దాకా వచ్చి, విభవం దాకా వచ్చి అంతర్యామిని చెప్పి అర్చని చెప్తున్నారు. అర్చావతార కాష్ట అంటారు. కాష్ట అంటే ఇంకా దాన్ని మించినటువంటిది లేదు, లక్ష్యం అదే, గోల్ అదే, దాన్ని మించినది లేదు. సౌలభ్య కాష్ట అంటారు అన్నమాట. அப்போ அது சௌலபியமாக ఉపదేశిక్క పొగరిదేవరు పరత్వమే తొడంగి ఉపదేశిక్క వేండువానెన్నెల్. అండి మీరు అంత సౌలభ్యం చెప్పాలనుకున్నప్పుడు అదేదో డైరెక్ట్ గా చెప్పేస్తే సరిపోతుంది కదా. మళ్ళీ పరత్వాన్ని దగ్గరికి ఎందుకండి వెళ్ళారంటే, మేన్మయ్యుడయ్యవంతాలు నిన్నాను ఎన్నాలిలే గుణమావదు. ఇది గొప్ప స్టేట్మెంట్. గొప్పతనం కలిగిన వాడు మనకి వసుడై ఉండడం కదా గొప్ప. ఎందుకు పనికిరాని వాడు వచ్చి మీకు చాకరీ చేస్తానండి అంటే మనం గొప్పగా అనుకోం. మహానుభావుడై ఉండి కోట్ల మంది చేత ఆరాధింపబడే వాడై ఉండి మన ఆరాధనను అంగీకరించి మన చేతిలోకి రావడం, ఎక్కడ గొప్పతనం ఉంటుందో అక్కడ సౌలభ్యం ఉండడం చాలా పరాకాష్ట కదా. అది అంటే పరత్వ సౌలభ్యాలు 2 జంటలు. అంత గొప్పతనం ఉన్నవాడు, మామూలు వాడు వచ్చి అబ్బా అందరితోటి బాగా మాట్లాడతారండి, గొప్ప ఉందండి మనతో మనం మాట్లాడుకోవడం, అలా కాదు. అంత గొప్పతనం కలిగిన వాడు వచ్చి మనలో ఒదిగిపోవడం. అందుకోసమని మేన్మయ్యుడయ్యవంతాజి నిన్నాయన్నాలిరే గుణమావదు. గుణం అంటే ఏమిటండి, చాలా గొప్పవాడై ఉండి, శీలము అంటారు ఇక్కడ. గుణము అంటే శీలం. మహతః మందై సహ నిరంధ్రేణ సంశ్లేష సౌశల్యం, అందరితోటి కలిసిపోయి ఉండడము. తాజు ప్రకృతి తాజు నిర్ణయాల స్వరూపమిత్తన ఇరే. మామూలు వాడు వస్తే మామూలుగా కలిసిపోతే మామూలుగానే ఉంటుంది, అందులో గొప్పతనం ఏమీ ఉండదు. ఇప్పటి తాజు నెత్తిరవన్ మేన్మయ్యుడయ్యవనై కాగచ్చొల్లెత్తు. అలా కలిసిపోయిన వాడు సాక్షాత్తు పరాత్పరుడు కాబట్టే దాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాము. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. ఉపాయంగళిల్ ప్రపత్తి పోలే సౌలభ్యంగళిల్ అర్చావతార సౌలభ్యం. చాలా అద్భుతమైనటువంటి స్టేట్మెంట్. ఏమిటంటే ఉపాయాలలో ప్రపత్తి అనేటువంటిది ఎంత గొప్పదో సౌలభ్యంలో అర్చావతారము అంత గొప్పది. ఇది చక్కగా గుర్తు పెట్టుకోవాలి. ఉపాయాలలో గొప్పదేది, కర్మ జ్ఞాన భక్తి ప్రపత్తి గొప్పది ఫైనల్ గా. అలాగే సౌలభ్యాల్లో ఏది గొప్పది, అర్చావతారం అనేటువంటిది చాలా చాలా గొప్పది. జననెక్కుం స్త్రీ సామాన్యం ఒత్తిరిక్క செய்தே பண்டிகர உபகாரங்களை பிரத்யட்சிக்கையாலும் శాస్త్రం చొల్లిగయ్యాలు మీరే గౌరవిక్கிறது.
ఇక్కడ ఓ సంశయం, మామూలు వాళ్ళకి ఇంకా బోల్డ్ అనుమానాలు వస్తాయి. ఏమండి, మనం కదా తెచ్చుకున్నాం, మనం వెండి రేకు తెచ్చుకున్నాం, మనం దాంతో ఒక విగ్రహంగా చేయించుకున్నాం, మనం బంగారం కొనుక్కున్నాం, దాంతో విగ్రహం చేయించుకున్నాం, దానిలో భగవతత్వం అనే భావన ఎలా వస్తుందండి? దీనిలో మనం పెట్టుకున్న దాంట్లో ఆ భావనని తెచ్చుకోవడం ఎలాగా? ఇది చాలా కష్టమైనటువంటిది కదా అని అంటే, కష్టం కాదండి. ఆయన ఎలాగంటే, జననిక్కుం స్త్రీ సామాన్యం ఒత్తిరెక్కచ్చేదే, తల్లితో పోల్చారండి భగవంతుణ్ణి. ఇక్కడ మాతృదేవో భవ, వేదం చెప్పింది, తల్లిని నువ్వు దైవంగా భావించు. పితుశ్చత గుణం మాత గౌరవేణ తిరిచ్యతే, 100 మంది తండ్రుల కంటే కూడా తల్లి చాలా గొప్పది. ఇవి వేదాలు శాస్త్రాలు చెప్తున్నటువంటిది. అలాంటి తల్లి పుట్టాక లోకంలో ఎంతమందినో చూస్తున్నాడు స్త్రీలని, కానీ పన్నుగిర ఉపకారంగళై ప్రత్యక్షిక్కయ్యాலும் ఆ తల్లి తనకి చేసేటువంటి సేవలు, చూపించేటువంటి ప్రేమ, శాస్త్రం చొల్లిగయ్యాలి మీరే, అమ్మని ఇలాగ పూజించాలి అని శాస్త్రం చెప్పడం, దీనివల్ల గౌరవిక్కరదు. తల్లిని ఎలా ప్రత్యేకంగా చూస్తాడో అలాగే తాను చేసిన దాంట్లో పెరుమాళ్ళు వచ్చి ఆవేశించారు అని భావించి, అది తన తల్లిగా భావించి దాని యందు నీ ప్రేమాభిమానాలని పెంచుకోవాలి. భావనతో మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అనుకుంటే సంబంధం ఉంది, ఏదైనా అంతే కదండి, భావనే కదా. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోహో. ఏదైనా మనది అనుకుంటే అప్పుడు మనం పడే ఆరాటం వేరు. లోకంలో ఎవరో ఇలా అయ్యారండి, అయిపోయింది. మనది కానప్పుడు మన మనస్సు దాకా అది రాదు. అలాగే పెరుమాళ్ళ తత్వాన్ని, ఈయన మనవాడు, మన తండ్రి, మన ఇంటికి వచ్చాడు, మన చేతికి వసుడై ఉన్నాడు, అంతటి పరాత్పరుడు ఇంతటి వాడు అయ్యాడు, ఈ భావంతో గనక నువ్వు ఆరాధనని చేస్తే అప్పటి ఏ ప్రామాణికనాన అవనకు ఆశ్రయణీయ స్థలం. అంత ప్రామాణికుడైనటువంటి వేదవేద్యుడైనటువంటి పెరుమాళ్ళకి ఆశ్రయణీయ స్థలము అర్చావతారం పోకి ఇల్లై ఎండ్రు. అర్చావతారము కంటే వేరొకటి లేదు, అర్చావతారము తప్ప వేరొకటి లేదు. ఈ వళవాన సౌలభ్య కాష్టయ్యే ఉపదేశక్తిరారు. ఇలాంటి సౌలభ్యాన్ని ఇక్కడ మనకి తెలియచేశారు. అంటే ఈ పాసురంలో జగత్కారణత్వంతో పాటు పుండరీకాక్షత్వంతో పాటు అందరికీ కూడా వసుడై ఉండే అర్చావతార వైభవాన్ని చెప్పారు అని మనం మొట్టమొదటే చెప్పుకున్నాం. ఆ విషయం ఇంతవరకు అవతారిక అయిందనమాట మనకి పాసురానికి. ఇంతవరకు పాసురానికి అవతారిక మాత్రం అయింది. ఇంకా మనం చెప్పుకోవలసినది పాసుర వ్యాఖ్యానం. మొదటి పాటలో మొదటి పాట ఏమనొచ్చిందండి? సెయ్యతామరై కన్ననాయ్ ఉలగేషం ఉండవన్ కಣ್ಣీర్. మొట్టమొదటి పదం చూడండి, సెయ్యతామర కన్ననాయ్. చాలా అద్భుతమైనటువంటి చాందోగ్య ఉపనిషత్తులో అంతరాదిత్య విద్యలో చెప్పినటువంటి యథా కప్యాసం పుండరీకం ఏవం అక్షిణి అనేటువంటి విషయానికి బుక్ చేయండి వ్యాఖ్యానాన్ని ఇక్కడ చెప్తున్నారండి. ఇది చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం. వాటర్ ట్యాంక్ కు జగత్కారణత్వ పుండరీకాక్షత్వాది గుణంగళై ఉడయ్యవనాశ్రయణీయన్. జగత్కారణత్వము, పుండరీకాక్షత్వము మొదలైన గుణాలు కలిగిన వాణ్ణి ఆశ్రయించండి అని అంటూ, అవనై ఆశ్రయింగోళెంగిరార్, అలాంటి స్వామిని ఆశ్రయించండి. పుండరీకాక్షత్వం ఆ పదాన్ని తీసుకుంటారండి. ఇప్పుడు ఎంత చెప్పుకున్నా సరిపోనంత వ్యాఖ్యానం ఉంది. మనం దాన్ని కుదించుకొని కొంచెంగా చెప్పుకుంటాం. జగత్కారణ వస్తువై ఉద్దేశిత్తు అవ్వస్తువుకే పుండరీకాక్షత్వాదిగళై విధిక్కిరార్. చాలా జాగ్రత్తగా వినాల్సినటువంటి అంశం ఇది. మనం కొన్ని 100 సార్లు చెప్పుకున్నా కూడా
తిరువాయుమలిలో కంప్లీట్ గా 6 అర్థాలని చెప్పేటువంటి ఒక చాప్టర్ ఇది. పుండరీకాక్షత్వానికి యథా కప్యాసం పుండరీకం అనే ఒక్క మాటకి 6 అర్థాలని చెప్పేటువంటి అద్భుత వ్యాఖ్యానం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాము. ఎవరైతే జగత్కారణ వస్తువో ఆయనకే పుండరీకాక్షత్వం ఉంది. ఇది ముందు తెలుసుకోవాలి. అంటే శ్రీమన్నారాయణుడు జగత్కారణుడు, నల్లని మేని నగవు చూపులవాడు. నవ్వేటువంటి చూపులతో పుండరీకాక్షుడు అనేటువంటి మాటకి ఇక్కడ చెప్తున్నారు. శయ్య తామరై కన్ననాయే తస్య యథా కప్యాసం పుండరీకం ఏవం అక్షిణీయన్రుం. ఈ ఒక్క వాక్యాన్ని మనం చెప్పుకోగలిగితే చాలు. ఈ ఒక్క వాక్యానికి మీరు ఒక్కసారి నెక్స్ట్ పేజీకి తిప్పితే ప్రమాణ తిరట్టులో ఎంత వ్యాఖ్యానం ఉందో మొత్తం చూడండి. ఇదంతా కూడా యథా కప్యాసం పుండరీకం ఏవం అక్షిణి అనేటువంటిది. దీనికి 6 అర్థాలు ఇచ్చారండి ఇక్కడ వ్యాఖ్యానంలో. ఇప్పుడు మూలం కాదు మనం చెప్పుకుంటున్నది, వ్యాఖ్యానంలో ఉన్న అంటే జీయర్ అరుంబదంలో ఉన్న దాన్ని మనం చెప్పుకుంటున్నాం. వింటే చాలు, మీరు ఫాలో అవ్వకపోయినా బుక్స్ ఉన్నా లేకపోయినా ఏం పర్వాలేదు, దాన్ని జాగ్రత్తగా వింటే చాలు అని. ఇది ఒక అందమైనటువంటి వ్యాఖ్యానాన్ని మనకి రామానుజుల వారు అందించారు అనేటువంటిది ఇక్కడ ఏం చెప్పారండి రామానుజుల వారు దీనికి. గంభీరాంబ సముద్భూత సుమృష్టనాళ రవికర వికసిత పుండరీకాయతామల విశాల ఈక్షణ. ఈ అర్థం చెప్పారు అని చెప్పడానికి ముందు వాళ్ళు ఏమేమి చెప్పారు, ఈయన ఎలా ఎలా సమర్థించారు అనేటువంటి వ్యాఖ్యానాన్ని ఇస్తున్నారండి. తస్య ఒక రోజు పాఠం ఎక్కువ అవ్వచ్చు కానీ మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యానాన్ని చదివే అవకాశం రాదు కాబట్టి మనం దీన్ని చెప్పుకుంటున్నాం. తస్య యథా కప్యాసం పుండరీకమేవమక్షిణి అన్నందుకు సిద్ధాంతార్థం 3. దీనికి సిద్ధాంతార్థాలు 3 ఉన్నాయి. ముందు 3 చెప్తున్నారండి. కమ్యన్ జలమాయ్ అభ్యాసమంగర విడత్తిల్ ఆకారం. ఇది గ్రామర్ అనుకోండి, ఇదంతా మీకు చెప్పను నేను. 197వ పేజీలో 197వ పేజీలో ప్రమాణ తిరట్టులో చూడండి, అక్కడి నుంచే చెప్తున్నాను. అధ అయం యేషో అంతరాదిత్యే హిరణ్మయ పురుష దృశ్యతే హిరణ్యస్మశ్రు హిరణ్యకేశః ఆప్రణకార్ సర్వ ఏవ సువర్ణః తస్య యదా కప్యాసం పుండరీకమేవం అక్షిణి తస్య ఉదితి నామ. ఆయనకు ఉత్ అని పేరు. తస్య యదా కప్యాసం ఇత్యాది వాక్యస్య. ఈ వాక్యానికండి శ్రీమత భాష్యకారేణ మన భగవద్ రామానుజులు వేదార్థ సంగ్రహే, వారు రచించినటువంటి వేదార్థ సంగ్రహంలో ఒక వాక్యాన్ని మనకి ఇచ్చారు. ఏమని? గంభీరంభ సముద్భూత సుమృష్టనాళ రవికర వికసిత పుండరీకదళ అమల ఆయత ఈక్షణ. ఇంత అర్థాన్ని చెప్పారండి. దీనన్నిటికీ కాదు ఇలా కాదు అని వేరు వేరు అర్థాలు చెప్పినవి 3 ఉన్నాయండి. ఆ 3టిని కాదని విశేషంగా రామానుజులు చెప్పినవి 3 ఉన్నాయి. మొత్తం 6 అర్థాలు ఉన్నాయి. ఇది ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం. ఇక్కడ ఒకసారి అవకాశం వచ్చింది కాబట్టి ఈ లైన్లు మనం చదువుకుని తర్వాత అర్థమయ్యేలా నోట్స్ రాసుకునేలాగా తేలికగా కూడా మళ్ళీ ఇంకొకసారి వివరిస్తాను. 1 ఉచ్యతే అని ఉంది. 1 2 3 4 5 6 7 8th లైన్. ఉచ్యతే కపి ఆదిత్య కపి చలనే ఇది ధాతు కం పిబతి వా కపి కపిర్బిభస్తి తేజసం. కపి అంటే ఏమిటండి? మొట్టమొదటి అర్థం చెప్తున్నారండి. కపి అంటే సూర్యుడు అని అర్థము.
మొట్టమొదటి అర్థం. ఇతరులు చెప్పే అర్థాలు చెప్తున్నారు. నెంబర్ 1, కపి అంటే ఆదిత్యుడు. అది ఉచ్యతే కపి ఆదిత్య తస్య ఆసం మండలం. ఆదిత్య మండలం, ఆసం అంటే మండలం. తర్వాత మీరు అండర్లైన్ చేసుకుని తర్వాత అయినా రాసుకోవచ్చు. కప్యాసం యదా ఆదిత్య మండలం. కప్యాసం అంటే ఏమిటండి? వారి దృష్టిలో సూర్యుడి యొక్క మండలము. హృదయ పుండరీకంచ. తర్వాత పుండరీకం అంటే హృదయ పుండరీకము. 2 చెప్పారు. ఒకటి సూర్యమండలము, రెండోది హృదయ పుండరీకము. ఏవం అక్షిణీ అపి ఉపాసన స్థానం ఇది ఏకః అర్థః. ఆ సూర్యుణ్ణి ఎలా ఉపాసిస్తామో, దహర విద్యలో హృదయ పుండరీకంలో ఉన్న స్వామిని ఎలా ఆరాధిస్తామో, అలాగే ఆయన నేత్రములు కూడా మనకి ఉపాసన స్థానములు. ఇది నెంబర్ 1 అండి. అంటే నెంబర్ 1లో ఎంత తేలిగ్గానో రాసుకోవచ్చు మీరు. ఏమని చెప్పారు అంటే, కపిగి అంటే సూర్యుడు, ఆయన ఆసం అంటే మండలం, సూర్య మండలం. అలాగే పుండరీకం మన హృదయ పుండరీకం. ఎలా ఆదిత్య మండలం, ఎలా మన హృదయ పుండరీకం నివాస స్థానాలో, అలాగే ఆయన కళ్ళు కూడా ఉపాసన స్థానాలు. ఇది నెంబర్ 1 పాయింట్ అండి. ఎలాగైతే ఆదిత్య మండలం హృదయ మండలం మనం ఉపాసిస్తామో, ఆయన నేత్రాలను కూడా మనం అలాగ ఉపాసించాలి. ఇది మొట్టమొదటి అర్థం అన్నమాట. దానికి చెప్తున్నారు ఇక్కడ, ఇక అయన్నోపపద్యతే. ఇలా చెప్పడం కరెక్ట్ కాదు, రామానుజుల వారి ఖండన. ఒకటి చెప్పి దాన్ని ఖండిస్తున్నారు. ఏమని? ఉపాసకస్యేతి షష్ట్యంతం పదం ఉపాసన స్థానమితి పదంచ అధ్యాహార్యం. ఏమండి, ఇలా చెప్పుకోవడానికి ఇందులో 2 పదాలు లేవండి. ఉపాసకుడి పేరు లేదు, ఆయన చేసే ఉపాసన అనే పదం లేదు. లేని పదాలు 2టిని అద్దెకి తెచ్చుకోవాలి. అంత అవసరం లేదు కాబట్టి మీ అర్థం తప్పు. ఒకటైపోయిందండి. మీరు చెప్పిన అర్థం బాగానే ఉంది. సూర్యమండలంలా హృదయ మండలంలా కళ్ళను కూడా ఉపాసించాలి అని. ఉపాసించాలి అన్న పదం అందులో లేదండి. ఏవం అక్షిణి అలాంటి కళ్ళు అన్నారు. వాటిని ఉపాసించండి అనే పదాలు లేవు కదా. సో అది పనికి రాదు. నెంబర్ 1 అర్థం అయిపోయిందండి. ఆ తర్వాత రెండవది కింద నుంచి 1 2 3 4 5 6 7 8 9 10th లైన్. 10th లైన్ చూసుకోండి కిందటి నుంచి. కపిహి మర్కట తస్య ఆసం పృష్ఠ ఇది మర్కట పృష్ఠ సామ్యం ఉచ్యతే. కపిహి అంటే కోతి, పృష్ఠం ఆసం అంటే దాని పృష్ఠము క్రింద భాగము. తదయుక్తం మర్కట పృష్ఠం పుండరీకంచ ఉపమాద్వయం ఉతైకోపమా. అది చెప్పడం తప్పు. నీచ ఉపమానాలు చెప్పకూడదు. రెండవది అయిపోయిందండి. రెండవది ఏం చెప్పారు? కపి అంటే కోతి అని చెప్పారు. ఆసం అంటే దాని క్రింద భాగము అని చెప్పారు. అది ఎలా ఎర్రగా ఉంటుందో అలాంటి కళ్ళు కలిగినటువంటి వాడు అని చెప్పారు. అందువల్ల నీచ ఉపమానము పనికి రాదు. అది ప్లస్ పుండరీకము, ఇవి 2 ఉపమానాలు కళ్ళకని చెప్పారు. 2లో ఇచ్చి అలా చెప్పకూడదండి. అసలు కోతి పృష్ఠాన్ని కోతి పృష్ఠం లాంటి పుండరీకం లాంటి నేత్రాలు అని చెప్పచ్చండి. 2 ఉపమానాలు అవుతాయి అప్పుడు. ఈ పుండరీకం ఏమో కోతి పిల్లలా ఉంది, అలాంటి పుండరీకం లాంటి కళ్ళు కలిగిన వాడు అని 2 పోలికలు. అది గ్రామటికల్ గా 2 ఉపమానాలు చెప్పడం అనేటువంటిది అసలే కుదరదు. రెండవది అయిపోయిందండి. ఇంకా మూడో చెప్పారు వాళ్ళు, ఇతరులు చెప్పిన అర్థాలు. కప్యాసం ఏషద్ వికసితమిది యదుచ్యతే అత్రార్థౌచిత్యం
చిత్యమస్త్యేవ. కప్యాసం అంటే ఇంకోళ్ళే వద్దని చెప్పారు, కొంచెము వికసించినది అని చెప్పారు. మీరు చెప్పేశారు కానీ ఆ కొంచెము వికసించినది అన్న అర్థం ఎక్కడుంది? ఎక్కడ కపి అంటే కొంచెము వికసించినది అనేది ఏ వైదిక నిఘంటువులలో కూడా లేదు. లేని అర్థాన్ని తీసుకుని వచ్చి కొంచెం వికసించిన లాంటి కళ్ళు అని చెప్పడం సరిపోదు. ఇది మూడో వాళ్ళని కూడా నిరసించారు భగవద్ రామానుజులు. అంటే 3 అర్థాలు తప్పని చెప్పారు రామానుజులు. ఇవే మళ్ళీ చెప్తున్నాను, రామానుజులు చెప్పింది రేపు చెప్పుకుందాం. 3 అర్థాలు చెప్పారు, 3 అర్థాలు తప్పని చెప్తున్నారు. మొదటి అర్థం ఏమిటి అంటే కపి అనే దానికి సూర్యుడు అని అర్థం. కప్యాసం అంటే సూర్యమండలము అని అర్థం. ఆ సూర్యమండలాన్ని ఎలా ఆరాధిస్తామో, మన హృదయ పుండరీకంలో ఉన్న స్వామిని ఎలా ఆరాధిస్తామో, అలాగే నేత్రంలో ఉన్న అక్షిణి, కళ్ళల్లో ఉన్న ఆయన్ని కూడా ఆరాధించాలి. బాగుందండి, మీరు చెప్పడం చాలా బాగుంది. కానీ ఎవరు ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి అని 2 పదాలు వాక్యంలో ఉపాసకుడు యొక్క పేరు గాని ఉపాసన పదం గాని అక్కడ లేవు, కాబట్టి అది తప్పు. రెండవది కప్యాసం మర్కటం. మర్కటం యొక్క ఆసము లాంటిది పద్మము, ఆ పద్మము లాంటి కళ్ళు. ఇదేంటి 2 ఉపమానాలు చెప్పి ఒకదాంతో పోలిస్తే ఎలాగా? అది తప్పు. పైగా నీచోపమానము పనికి రాదు, కాబట్టి రెండోది కూడా తప్పు. పోనీ అయితే 3వ వాళ్ళు చెప్పారు ఈషత్ వికసితం, కొంచెం వికసించినది. మీరు అర్థం చెప్పేసుకున్నారు కానీ లేని అర్థం చెప్పారు. ఎక్కడా కొంచెం వికసించిన అనే అర్థం కప్యాసంకి లేదు. ఆ పదంకి లేని అర్థాన్ని మీరు చెప్తున్నారు. ఈషద్ వికసితం అంటే అప్పుడు పుండరీకాక్షుడు అవడు. పుండరీకాక్షుడు అవ్వాలంటే విశాలంగా పెద్దగా ఉన్న నేత్రాలు కలిగిన వాడు. ఈషద్ వికసితం, కొంచెం వికసించిన తామర అంటే అర్థం మొత్తం పోయింది. ఎలా కుదురుతుందండి మీరు చెప్పిన అర్థం? అని 3 పదాల అర్థాలని కూడా ఏం అద్భుత వ్యాఖ్యానం ఇచ్చారండి. ఇందులో మనం ఎన్నోసార్లు దీన్ని చెప్పుకుంటూ ఉంటాం, కానీ ఇన్ని పదాలు, ఇన్ని సిద్ధాంతాలు భగవద్ రామానుజుల వారు వీరిని ఎందుకు తప్పన్నారు? ఊరికే తప్పు అనరండి. భగవద్ రామానుజుల వైశిష్ట్యం ఏమిటంటే ఇదిగో ఇది ఇలా ఉంది కాబట్టి తప్పు. మీరు ఉపాసించాలి అనే పదాలు లేదు కాబట్టి మొదటిది తప్పు. 2 ఉపమానాలు చెప్పారు, కుదరదు కాబట్టి రెండోది తప్పు. కొంచెం వికసించడం అనే అర్థం అసలు లేదు కాబట్టి 3వది తప్పు అనేటువంటి దాన్ని చెప్తున్నారు. వీటిని ఇంకా వారు ఎలా సమన్వయించి ఏ 3 అర్థాలు చెప్పి దాన్ని చెప్పారో రేపు మనం చెప్పుకుందాం. செய்யதாமரை கண்ணனாய் உலகேழும் உண்டவன் கண்டீர் வையம் வானம் மனிதர் தெய்வம் மத்தும் 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 மொத்துமாய் செய்ய சோழ் சுடர் ஜானமாய் வெளிப்பட்டு வைப்படைத்தான் பெண்ணும் மைகள் சோதியோடாயினான் ஒரு மூவராகிய மூர்த்தியே தேவேசம் கோலநாதம் నతహిత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టారకౌ చ గోవిందం పూరనాదేన చ సహకురు కేశేందు సింధుం యతీంద్రం మాలాదృగ్యామునార్యౌ మమ హృదయనిదదే రామ పద్మాక్షనాదాం. తిరువరుణ్మాల్ சேனை முதலி செடகோபன் நாதமுனி சீரியக்கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் குருகை பிறார் அம்பாம் எதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமன் இருகண்டர் கங்குடைய நம்பிள்ளை இவர் ஈடளித்தற்கே எந்த மாதவர் பற்பனாவர் இவர் அருளாளர் திருவடி என்ற தேவ பெருமாள் கை கண்டருளம் திருமலையாழ்வார் பதங்கள் முன் என் உள் சேரந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜாரியதாச சசுதாய குணசாலினே நம ஸ்ரீ சைலநாதாய குந்தி நகர ஜன்மனே
குணார்த்தனம் வந்தே ரம்யஜாமாதரம் முனம் வாழி திருவாய் மழிப்பிரளை மாதகவாழ்வாள் மணவாழ மாமனுவன் வாழியவன் மாறம் திருவாய் மழிப்பிரளை மாநிலத்தோர் பேரும்படி உரைக்கும் சீர் ஸ்ரீரங்க சிங்ககிரி தேச கபாத சேவா प्राप्ता किल द्रविडवेद रहस्यजातं श्रीगौतमान्वय जमाकृतभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये कौशिकान्वय सञ्जातं वेङ्कटार्यतनोभवं वेदान्ताचार्य सशिष्यं उडैवर्लुमां भजे श्रीमद्वेङ्कटरङ्गार्य शिष्यं सशिष्टसेवतिं श्रीलक्ष्मणार्य विबुधं संसरये दीविदीप्तये ॐ अस्मद्गुरुभ्यो नमः जय श्रीमन्नारायण।